ఇట్లా సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలి, కొంతమందికి అవేర్నెస్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి మీరు అసలు ఇవి ఫిక్స్ చేయించుకున్నారు కదా, సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది ఒకసారి చెప్తారా మీరు? ఈరోజు రెన్యూవబుల్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యావింగ్ ది బెటర్ CO2 మేనేజ్మెంటు, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్టు, ప్లస్ పవర్ బిల్లు ఇయర్ పెరుగుతూ పోతుంది. సో అట్లీస్ట్ మన వల్ల అయిన కాంట్రిబ్యూషన్ టు ద నేచర్ అది చేస్తామని మేము ఈ ఐడియాలో వెళ్ళాము. యాక్చువల్లీ ఫస్ట్ మీటింగ్లోనే సమ్ ఇంప్రెషన్ వస్తుంది కదా, we had a good impression about the person more than the company. We had a good impression about the person. అంటే కంపెనీ గురించి మనకు తెలియదు. సో అంటే మంచి గ్రౌండ్ వర్క్, మంచి గ్రౌండ్ ఉంది, ఒక మంచి మనిషి. సో హీ విల్ డూ ఏ గుడ్ జాబ్ అండ్ హీ విల్ బీ ఏ గుడ్ లాంగ్ టర్మ్ పార్ట్నర్. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఏమనుకున్నామంటే సరే ఫర్దర్గా డిస్కస్ చేసానికి స్టార్ట్ చేసాం. మాకు దీని మీద మరి ఎక్కువ అవగాహన లేదు. జనరల్గా తెలుసు సబ్సిడీ ఉంది, పెట్టవచ్చు, ఇట్లా 2-way ఉంది అట్లా అంట. బట్ సురేష్ అండ్ టీమ్ ఎలా అంటే మాకు హెల్ప్ చేశారు. దీన్ని ఎట్లా మనం డిజైన్ చేయవల్ల అవుతుంది, దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయవల్ల అవుతుంది, ఏమేమి పర్మిషన్ తీసుకోవాలి. ఆయన ఏం చెప్పారంటే మీరు ఇదన్నీ కష్టపడవద్దు, మేము అన్నీ చేసుకుంటాము, మీరు వచ్చి మాకు ఫండ్స్ ప్రొవైడ్ చేయండి చాలు అట్లా అని చెప్పారు. సో అలానే మేమేం చేసామంటే సరే స్టార్ట్ చేసాము. 2019లో ఆర్డర్ కూడా ఇచ్చాయా, అన్నీ అయింది. బట్ అన్ఫార్చునేట్లీ త్రూఅవుట్ ద వరల్డ్ ఇక్కడ కోవిడ్ పీరియడ్లో మేము కూడా తగిలిపోయాం. సో అండ్ అలాగే ఒకవేళ ఇవి ఏమన్నా డ్యామేజ్ అయ్యాయి అనుకోండి, సో అప్పుడు వీళ్ళ సర్వీస్ ఎట్లా ఉంటుంది మెయిన్ గా సన్టెక్ వాళ్ళది? ఇప్పుడు ఇక్కడ దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయండి. ఒకటేమో ఇన్వర్టర్స్, ఒకటేమో ప్యానల్స్. ఈ రెండే మొత్తం. ఇన్వర్టర్కు 10 ఏళ్ళ గ్యారంటీ ఇస్తున్నారు, ప్యానల్స్కు 25 years గ్యారంటీ ఇస్తున్నారు. సో మీకు ప్యానల్స్ మధ్యలో ఏదైనా డ్యామేజ్ అయితేనో లేదా సరిగా జనరేట్ చేయకపోతేనో మీకు వాళ్ళు రీప్లేస్ చేస్తారు. ఇంకో ఇది అంటే దీంట్లో ఒక అడ్వాంటేజ్, మీరు ఇన్వర్టర్లో వచ్చి అప్పుడప్పుడు ఎంత జనరేట్ అయింది చూడాల్సిన అవసరం కూడా లేదు. దానికి సిమ్ కార్డ్ వస్తుంది, మీరు మన మొబైల్ ఫోన్ సిమ్ అది, దాంట్లో వేసేసారంటే అది క్లియర్గా ఇస్తుంది డేటా. ఎప్పుడు ఎంత జనరేట్ అయింది, ఏ రోజు ఎంత జనరేట్ అయింది, ఎంత మనకు క్యూములేటివ్గా జనరేట్ అయింది, అన్ని దాంట్లో ఉంటుంది.